మమ్మీని తెచ్చుకున్నాడు, ఇక్కడే మా ఇంటి పక్కనే పెట్టుకున్నాడు. అల్ల ఓలమైపోతే ఈ గేర్లు మొత్తం అంతా ఈ గేర్ అంతా అల్లాడిస్తా. ఏమన్నా లేపుకొచ్చావనా? ఇప్పుడు నా మీద చెయ్యి వేసే వరకు వచ్చింది. నువ్వు సిగ్గు లేకుండా చూస్తాను. సపోర్ట్ చేస్తాను. నాకు ఇంట్లో ఉండలేను. Audio Jungle. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి గంగరాజు కూతురు, ముద్దుల కూతురు వైష్ణవి ఉంది కదండి, ఆ బాబా వాణికి కాల్ చేసి మా అమ్మని పంపించండి అని బోరమని ఏడుస్తుంది. సో వాణి చెల్లించి శివగాని పిలిచి తిట్టడము, ఆ బాబా కాల్లో ఉంటే ఎట్లా రియాక్ట్ అయినాడు అనేది ఈ వీడియో. మీ అందరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. హలో, ఎవరమ్మా? మీరెవరమ్మా? హలో, మీకెవరు కావాలమ్మా? మీ మమ్మీ ఎవరమ్మా? ఏ ప్రసాద్, నీవు ప్రసాదే కదా. ప్రసాద్ మార్చుకున్నావు లేదు ఆయన ప్రసాద్ అని. నువ్వు ఎందుకు నా దగ్గర నాటకాలు ఆడుతున్నావు? నువ్వు ప్రసాదే. వాళ్ళ కూతురు ఫోన్ చేసి సిగ్గుచారం లేదు నీకైతే. అది నువ్వే. భగవంతుడా నాకే నిగ్రహాలు ఏందబ్బా, భగవంతుడా నాకే నిగ్రహాలు ఏందబ్బా. బావంట చిల్లరదానా మన యువత మళ్ళా నీకు బావ ఎందుకు అవుతాడమ్మా? నాకు రేగిందనుకో, నువ్వు నాన్నద్దు. నువ్వు చెప్పినప్పుడు ఇనుందా కొత్త కొత్త నాకు తెలుసు. నాకేం ఏమైనా ఇష్టం లేదా? ఏమైనా ఇష్టం లేదు. నువ్వు నటించదు. మారిపోయినా పూర్తిగా. నేను మారిపోయినా, వస్తువులు మారిపోయిన, టోటల్ మారిపోయినావు. హలో, వాడికి లోపడతానా? నిన్ను నాకు తెలుసు. ఎవరు తిన్నాను ఎవరు నాకు తెలుసు. నాకు తెలుసు ఏమవుతుందని. ఏ పాపా హలో చెప్పమ్మా. సిగ్గులేదా? అది మళ్ళా నాకు నువ్వు చదువుకోలేకపోతానా? మారవాళ్ళకి లోపడతానా? అది చదువుకొని పోతుందా లేదా అని ఎలా తెలుసులే నీకు? ఆ అమ్మాయి ఎవరో తెలియదు. నాకు తెలుసు. నువ్వే నాటక ఏంది కా ఇష్టం? నువ్వు ఆడని మాట్లాడి వచ్చింది ఇష్టం లేదు. నువ్వు నన్ను బ్యాడ్ చేయాలి. నేను చూసాను. చేసా నువ్వు కొంపలు కొల్లేరు చేస్తున్నావు. ఎవరు చేయరా? నువ్వు ఆడ ఏం చేసావు? నా దగ్గరికి బాగా చూసుకుంటా, ప్రేమ చూసుకుంటా. రోజుకి ఇట్లా నిందలేసి ఇట్లా వేసి నువ్వు ఏమన్నా కనుక మళ్ళా ఏమా నువ్వు కారేపు నువ్వు ఎందుకు ఫోన్ ఆపుతున్నావు? నువ్వు కారేపు నువ్వు ఎందుకు ఫోన్ ఆపుతున్నావు? జీతం చూడమ్మా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అడ్రస్ కూడా చెప్తా. అడ్రస్ కొట్టా నువ్వు ఖచ్చితంగా నువ్వే ఉంటావు. నువ్వేం నాకు ఇష్టం లేదు, పంపించేసే. ఇంతే చేస్తాను. ఇంకొకటి, మీ మమ్మీని తెచ్చుకున్నాడు, ఇక్కడే మా ఇంటి పక్కనే పెట్టుకున్నాడు. నువ్వు ఎట్లా ఫ్లిప్ చేస్తా, నీకు దానికి తాతలా ఫ్లిప్ చేస్తా, నీకు తెలుసు. పెట్టుకున్నాడు. పెట్టుకో అమ్మా, కంప్లైంట్ పెట్టుకో. వాడికి మక్కలు ఇరగొట్టుకో. మాకు సంబంధం లే. మీ అమ్మని కూడా తీసుకోండి. అర్థమైంది. మీ అమ్మ కూడా అర్థమైంది. నువ్వు ఆడన్నీ మాటలు వేరు. ఇడికి వచ్చాక మారిపోయావు. మీ అమ్మకి ఏదో మందు ఇడికి వచ్చాక మారిపోయావు. మీ
అమ్మకి ఏదో మందు మీరు మారిపోయారు మీ అమ్మ మందులు గిద్దులు నాకు అట్ట తెలుసు నీకు తెలుసేమో మందులు అంటే నీకే తెలుసు నాకు తెలుసు అసలు మందు పెట్టడం ఏమంటుందా విను ఏమంటుంది నువ్వు పెడతావంట మందులు పెట్టయ్యా నీతో అయిందే మాట్లాడదు నువ్వు పెట్టాయి నువ్వు నాకు తెలుసు కానీ అయినా రాని మొత్తం అంతా ఈ బొద్దు మొత్తం ఎవరన్నా కానీ నువ్వు ఆయన ఉండాలా నువ్వు ఉండాలా నువ్వు నిమ్మ ఉండాలా అది చెప్పినది ఏం చెప్పినా వీడు చేసి చేసేస్తావు నువ్వు అది నువ్వు నవ్వుతావా నువ్వు నవ్వుతున్నావు నవ్వులోనే తెలుసు నువ్వు నవ్వుతావు అంటే నువ్వు అబద్ధం వాడు చచ్చిపోవాల్సిందే ప్లాన్ వాడిని నమ్మలేదమ్మా నమ్మి 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 మమ్మల్ని గొంతు కోస్తున్నాడు ఎవడు కోసాడు ఎప్పుడు కోసినా నువ్వు కోసే చూస్తానవా ఇదిగో ఈ ఇప్పతో వాళ్ళ అన్న కూడా ఉన్నాడు ఎప్పని తీసపోండి ఇద్దరికి దానికి ఇంకా కొట్టలేకపోతాడా నువ్వు అన్న జోలికి వస్తున్నాను మళ్ళా అన్న జోలికి వస్తున్నాను మళ్ళా రానే చూద్దామా ఎగురు ఎగురు అట్లా ఎగురుతామా దించుతాను నీకు మీ అన్నకి దించుతా చూద్దాం రానే పొద్దు సిగ్గులేదమ్మా వాడికి పిల్ల పాప ఉందని లేదు ఏం లేదు వీడికి సిగ్గు లేకుండా ఒక ఎందుకు సిగ్గు నేనేమో లేపుకొచ్చినానా ఎవరైనా ఎందుకు సిగ్గు నేనేమో లేపుకొచ్చినానా ఎవరైనా సంబంధం చూస్తా అంటే మీ మమ్మీని లేపుకొచ్చినాడు మీ అమ్మ కూడా పిచ్చిది అయిపోయింది వీడి మత్తులో ఉంది అమ్మని చంపేసైనా కూడా వాడు ఏదైనా చేస్తాడు మాకు సంబంధంలే నేను అడ్రస్ పెడతా త్వరగా రండి మొగాలు మాట్లాడట్టుంది స్కెచ్ వస్తా మొగాలు మాట్లాడట్టుంది స్కెచ్ వస్తా నువ్వు నువ్వు వైజాగ్ వచ్చేసి నాకు ఫోన్ చేయి నేనే వచ్చి పిక్ చేసుకో నువ్వు వచ్చినా ఏం కాదు వాళ్ళు చెప్పించినా కూడా ఏం కాదు నువ్వు రా పిలిపోయాను మా ఇప్పుడే బయలుదేరా నువ్వు పిలిపే వాడు రాత్రి చెక్కేస్తాడు మీ అమ్మ వాడు రాత్రి చెక్కేస్తాడు మీ అమ్మ కనుకనా నీకు పెట్ట ఆస్కారం పట్టించా అమ్మయ్యో తల్లి మా తల్లి నువ్వు అమ్మా నాకి ఏడ్చి ఆడ పోతాడు గోడని అమ్మా నువ్వు ఎంత ఎమోషనల్గా ఉండి నా తమ్ముడిగానే ఎక్కువ చూసుకుంటా నీకన్నా బాగా పెడతా అన్నం కానీ బిర్యానీ కానీ ఓట్లు తిప్పితే నా ఊరంతా శుద్ధువు ఈ అనంతపురం ఏముంది కొద్దిగా ఉంది నా ఊరంతా మొత్తం అంతా తిప్పిస్తా అన్ని సౌకర్యాలు ఇస్తానన్నానని లేపుకొచ్చినావా అన్న సౌకర్యాలు ఇస్తానని నేను లేపుకొచ్చేమన్నా నువ్వు అట్లా చెప్పినా నువ్వే చెప్తానేమో చెప్తానవో ఏంది కాదు రోజు ఫోన్ చేసి బాధపడుతుంటే నీకు సిగ్గు లేదా దాన్ని వచ్చేమని చెప్తావా ఏమో వైజాగ్ లో ఇట్లా అంటూ ఉంటారని ఏందమ్మా నువ్వు మాట్లాడి ఇక్కడికి వచ్చి గుడ్డలు ఇప్పిస్తానండి రాలే చూద్దాంలే నువ్వు స్కెచ్ అయ్యే చూద్దామా వాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మసాలా ఇరగొట్టి వాడే మేము కూడా రాము వైజాగ్ లో మెత్తగా ఉన్నారని విన్నా కానీ ఇంత క్రైమ్ బ్యాచ్ అని నాకు ఇప్పుడు తెలుసు అవునులే నీకు అనుకూలంగా మేము ఉండి తానంటే తందానంటే నీకు మంచోళ్ళు చెడ్డోళ్ళు చూద్దాం ఇంత కూలంగా మందులు గిందులు అసలు మాట్లాడుకున్నామంటాడా వాయిస్ కాదు నీది కాదు గొంతు నీది కాదు మాట్లాడే గొంతు నీది అనంతపురంలో ఉన్నట్లే ఈ ఊరికి వస్తే విశ్వరూపం చూపిస్తాను నువ్వు మా తల్లి ఎట్లా ఒళ్ళేకి వచ్చాడు గుడ్లు చూసి చెప్తారు అమ్మోరు తల్లి నువ్వు తల్లేవు నువ్వు మామూలు అమ్మ కాదమ్మా అమ్మోరు తల్లి నువ్వు తల్లేవు నువ్వు మామూలు అమ్మ కాదమ్మా నాయనా హలో ఉండు చెప్పమ్మా స్పీకర్ ఆన్లోనే చెప్పమ్మా స్పీకర్ నాకు వినపడాలని పెట్టినావులే అక్క నువ్వు అదేమని చెప్పమ్మా నాకు వినపడాలని పెట్టినావులే అక్క నువ్వు అదేమని చెప్పమ్మా వాడు ఊరికే ఎందుకుంటాడమ్మా వాడి గురించి మాట్లాడు
మాట్లాడు. ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి అక్క. నేను అమ్మో అమ్మ నంగమ్మ అప్పుడు ఆన్ చేసిందిలే. మాట్లాడమ్మా. నంగలు ఇద్దరు ఇంకా పెద్ద పెద్ద నంగలు కానీ ఇద్దరు. వాడు పెద్ద చెక్క. నాకు వచ్చామంటా మా క్రేకిందనుకో బూతులు నువ్వు ఉండవన బూతులు మాట్లాడబోతానా? లేకపోతే తిట్లు నువ్వు మాట్లాడు నేర్పించింది చూడు ఎట్లా తెలుసు. నువ్వు మాట్లాడమని చెప్పినావు కదా నువ్వే. అవును ఇంత దాక్కోలేదులేమ్మా. ఉన్నాడు సిగ్గు లేకుండా. ఇంత అయినా ఈ టైంలో వాళ్ళ ఆ గుడ్డు మమ్మల్ని ఇట్లా చచ్చిపెట్టాడేమో. ఊర్లో వస్తూ ఉంటాడు బయటకి. ఎందుకు నువ్వు వైజాగ్ తీసుకొస్తా వీడిని ఈ రోజు కట్టి రూమ్ లో పెడతా. ఎవడు ఏమిగా మీతో ఎవడు ఏమిగా మీతో చూసారా ఏం కాదంటే మనతో నీతో కూడానే మళ్ళా ఏమనుకున్నావు నువ్వు? హలో టాపరా పీపరా నువ్వు? చెట్ల కింద ఎట్లా తెలుసురా నీకు? అమ్మాయి చెట్ల కింద ఉంటది. ఎట్లా తెలుసురా నీకు? అమ్మాయి చెట్ల కింద ఉంటది. పోమ్మా అంతా ఎట్లా తెలుసు చెట్ల కింద ఉంటుంది? నాకు తెలుసు. తెలుసు నీకు. వాళ్ళ అమ్మ లేపుకొచ్చడం తెలుసు. కూతురు లైన్ లో పెట్టడం తెలుసు. మేము ఆడలేదు కానీ మేమంతా సంబరపడి వచ్చి మంచిగా మీ అమ్మని తీసుకెళ్ళిపోమా. వీడే రేపొద్దున మీ అమ్మకి అమ్మ అమ్మనే వేస్తమ్మా. మీరు అమ్మ అంటారు. అందరేమో అమ్మ అంటారు. వెనక మాత్రం ఏమంటారు నాకు ఆనందం గొంతులు. ఎందుకు నన్ను ఏడిపిస్తాను? నన్ను బయట పంపిల్లా రోజుల్లోనే మైండ్ పోయింది నాకు. అయ్యే మైండ్ పోయిందా? ఎట్లా పోవాలని ఇంకా స్కెచ్లు ఎట్లా ఎరికిన మైండ్ పోతుంది ఇంకా నీకు. అమ్మా అమ్మా చెప్పమ్మా. చెప్పు. నువ్వు నాకు తెలుసు ఎవరు నీ వెనక ఎవరున్నారో తెలుసు. నీతో మాట్లాడుతున్నాడు తెలుసు. నాకు తెలుసులే ఎవరికి వచ్చేవాళ్ళు ఎవరు లంగాలో నాకు తెలుసులే బాగా. నేను మాట్లాడు కానీ నీకు ఎందుకంటే లేడీస్ ఉన్నారని రెస్పెక్ట్ మాకు. మీ మాదిరి గొజ్జావి ఇట్లని మాకు బూతులు నేర్పిన మా అమ్మాయి మా నాయన అట్లా మాకు సంస్కారం నేర్పించింది తెలుగు. అట్లా బూతులు మాట్లాడదు కదా. మాట్లాడము రాన్లే ఎవరైనా రాన్లే. పొద్దు ఈ పొద్దు మాత్రం ఇళ్ళను లేచిపోలా. నువ్వు ఉండాలా నెమ్మ. ఎవరు ఏది మాట్లాడినా మేమైనా ఉండాలా వాళ్ళైనా ఉండాలా. నువ్వు చేసిన తప్పులు చేసుకుంటా పో. చేసుకుంటా పో. చూస్తామా 2 రోజులు ఆడుకున్నారు కదా. నాకు నిద్ర కూడా పట్టలే. ఏమైతుంది పరువు తీసుకుంటే కూడా సపోర్ట్ చేస్తానని ఏం జరుగుతుంది? ఏంటి పట్టలేదంటే ఆయన తిరిగి నాకు రావచ్చాడు. ఈయనకల్లేటికి పోయినాడు. తిరిగి నాకు రావచ్చాడు. ఈయనకల్లేటికి పోయినాడు. అదే కథ. ఏంటికి వచ్చాడంటే నా పక్కన నిజాయితీ ఉంది కాబట్టి వచ్చినాడు. నీ వాయిస్ నాకు నిజం ఉంది. ఏదైనా చేసుకోండి రెచ్చగొట్టినప్పుడు నీకు అక్క గుర్తురాలే. నువ్వు చేపించిన పడా నువ్వు అదే మరిగా కూడా నువ్వు భయపడాలి కదా. నీకు తెలుసు కదా. మళ్ళా చెయ్యి నువ్వు ఎంత కూల్గా ఎంత ఎగురుతావు ఎగురు. ఈ రోజే రేపటి తలుచుకుని తిడుతుండే కూడా నవ్వు రాని ఎగురుతా. మీ అట్లా కుళ్ళుకొని ఉండాలి. ఇంకా రానే ఎగురు. ఈ పొద్దు అల్ల ఓలమైపోయి పొద్దు ఈ గేర్లు మొత్తం అంతా ఈ గేర్ అంతా అల్లాడిస్తా. లేపుకొచ్చావనా క్రియేట్ చేస్తాను. అట్లా లేదు వాయిస్ చూపిస్తా కదా. క్రియేట్ చేశారు ఏందని. ఎంతమంది 10 మంది ఉన్న వాయిస్ మాట్లాడతారు. 15 మంది. అది నీలాగే నాలాగే రాయలసీమోలే. నువ్వు నా దగ్గర ఎన్ని చేస్తావు చెయ్యి. చెండి కాదు 100 కాదు 200 చేస్తా. 100 కాదు 200 చేస్తా. నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లే. నిమ్మి మనశ్శాంతి ఉండడంలే కాదు మనశ్శాంతి కూడా చేస్తా. నువ్వు
బయట వస్తానే అప్పుడే అంత బయట ఎంత సౌండే నేను బయట బేగిలే వంద కొట్లాడుతున్నావు నాకు మన శాంతి ఇంట్లో ఉండట్లేదు మనశాంతి ఉండట్టు ఎందుకు ఉండదు నువ్వు పెట్టుకుంటే నేనైనా ఉండాలి సేపు ఊరికే ఉంటాను నేను బయట పోయినాక నీతో చెప్తాను గంట అయింది ఫోన్ చేసి వాళ్ళ అమ్మ కూతురు వాళ్ళు లేపుకొచ్చాడే నువ్వు సపోర్ట్ చేస్తాను అమ్మేలు తెల్లంటే కూతురేటి నుంచి వచ్చింది ముల్లా అమ్మేలు తెల్లంటే కూతురేటి నుంచి వచ్చింది ముల్లా కొత్త ఎంట్రీ అదే ఆంటీ అంటే అమ్మ కూతురు ఏమో లేపుకొచ్చి ఇంకా ఏమైనా సంబంధం వహిస్తుందా ఏమన్నా నమ్మే మాటల వచ్చే అన్నప్పుడు తెలుదా వాడికి చూడిని నాకు ఇంకా దెబ్బలు పడలే వాడికి అంతే చంపేనా నీకు చెప్తాడు నువ్వు రెచ్చగొట్టి నిన్ను నువ్వే ఒప్పుకొని బయటికి వెళ్ళి బెదర్లు చేయాలని నేను లేనప్పుడే ప్లాన్ చేసి మరి అదే చూడు మళ్ళా నేను వస్తానే అట్లా కాదు నిమ్మి ఆ పాప యా పాప ఎవరు ఆ పాప ఎవరు ఆ పాప ఇప్పుడు ఇన్ని రోజులు 3 రోజులు అవుతుంది ఏది ఒక్కటన్నా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా ఇండ్ల కాడికి ఎవరు రాలా ఈ పాడికి లేకపోతే బయట వారన్నా పట్టుకోవాలా ఫోన్ చేసి అతనితో చెప్తాను మర్యాదలు పోతాయంట నేను ఎట్లయినా పట్టుకొస్తానని చెప్పినాను కాబట్టి వాళ్ళ ఇంటి వరకు రాలే లేకపోతే వీని తొక్కు నువ్వు ఆవేశపడినంత నీకు సిగ్గు లజ్జ లేదు నిమ్మి లేదు నీకు సిగ్గు నింటే అట్లా కొడతా అంటే నువ్వేం పిక్తున్నావు తీసుకొచ్చి కొడతా అంటే నువ్వేం చేస్తాను కొట్టు ఎంత కొడతావు కొట్టు సంతోషం కదా పీకో పీకో మళ్ళా ఇస్తున్నాడు వేసుకో కొట్టద్దు రా ఏ వద్దు చాలు ఆపేసి తెచ్చుకోవద్దు అని చెప్తాను కోపం లేకుండా కూలు మాట్లాడు ఎట్లా మాట్లాడుతా అట్లా మాట్లాడు ఇప్పుడు చూడు చెప్పు నాకు వాడు ఇప్పుడు నా మీద చెయ్యేసే వరకు వచ్చింది నువ్వు సిగ్గు లేకుండా చూస్తాను ఇప్పుడు 2 సార్లు పడే కదా నాకు ఇంట్లో ఉండలేను నేనైనా ఉండాలి వాడైనా ఉండాలి అది ఎవరితో తీసుకొచ్చుకున్నాడు ఆ పాపకి నేను 2 రోజుల నుంచి చెప్పుకొచ్చినాను అన్న నేను ఎట్లయినా అప్పచెప్తాను అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇది అదని నాకు అందుకు ఆ అన్న నా వరకు రాలే వాళ్ళ పాప కూడా ఫోన్ చేసింది నేను ఇంకా సిగ్గు లేకుండా ఈ వయసులో డబల్ సిగ్గు లేకుండా ఎట్లా చెప్పినా అప్పచెప్పనని నువ్వు ఇచ్చిన మాట అది నువ్వు నిలబెట్టుకో నిలబెడతా కదా అందుకే ఈ రోజు నాకు చూస్తుంటే నవ్వు వస్తుంది రేపు ఫ్యూచర్ కనబడుతుంది నీది కూడా ఎప్పుడే సైడ్ అయితే మంచిది ఏదా కాలర్ ఒక్కసారి ఇట్లా పైకెత్తినామో అర్థమైందా ఎవడన్నా రమ్మను ఎవరేమన్నా వేసుకోమను నువ్వేమి మా కోసం వాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ బంగపోసిన అవసరం లేదు ఎవరైనా వచ్చిన రోజు నీ హెల్ప్ అడిగితే అప్పుడు ఎందుకు తెలుస్తాను డబ్బు బట్టి అవసరమా ఇంట్లో చూడు ఏదైనా చూడప్పా వాడు ఒక ఆంటీని ఉంచుకున్నాడు తెచ్చుకున్నాడు చూడు ఈడుండే కొద్ది ఊరికి అందరికి ఉంచుకున్నాడు రోడ్లే పోయి చెప్పు బయట ఈరోజు తమ్ముడు నెక్స్ట్ బకింగ్ టైమ్ ఎదురింగ్ టైమ్ అట్లా కాలనీ అంతా అందరికి చెప్తా చెప్పుకో నేనున్నారా అంతేనా ఎవరికి ఎంత సిగ్గుంటే కదా ఈడ తెచ్చి పెట్టుకున్నారు కదా ఇద్దరు ఇంకెందుకు సిగ్గుంటది అట్లా మాట్లాడు నేను చూపిస్తాడు అవును సిగ్గులేదు ఇప్పుడేమి లేదు సిగ్గు లేదు నాకు తెలిసి ఇద్దరు ముక్కో
ఇంకో 30 సార్లు ఉమ్ముకో, ఇంకో 30 మంది 30 మందితో ఉమ్మి ఊరు ఉమ్మని. మాకేం పర్లే శివ మంచాడు నాకు తెలుసు. తెలుసు 2 రోజుల ముందు కూడా శివ మంచోడే అనుకున్నా. ఏంది ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసింది, ప్రూఫ్ కూడా. ఏమైంది వాయిస్ ఏంది? పెద్ద సెలబ్రిటీ మిమిక్రీ చేస్తారు. మంచోడు శివ నాకేంది తెలీదు, మంచోడు శివ నాకేంది తెలీదు. చాలా తమ్ముడు నీ తమ్ముడే ఎత్తాడు. నువ్వు ఎంతమంది గబ్బు లేపాలని ప్రయత్నించినా కూడా ఏమీ కాదు. ఈ రోజు వరకు సంవత్సరం నుంచి నేను నమ్మినా చూడు ఎర్రి గొర్రెలాగా, అట్లే మీరు గొర్రెలే. నీకు తగులుతుంది, అది రేపే తగులుతుంది. నీకు ఇంకోటి తెలుసు, నేను అంతవరకు వస్తే ప్లేట్ తిప్పేసి వీని పండబెట్టి నరికిచ్చేగానే సిద్ధపడతాను, నీకు తెలుసు అది. నేను అంతవరకు వస్తే ప్లేట్ తిప్పేసి వీని పండబెట్టి నరికిచ్చేగానే సిద్ధపడతాను, నీకు తెలుసు అది. మంచోడు నేను నీకు మంచి చెప్తాను, నువ్వు వేరే రకంగా అర్థం చేసుకుంటాను. ఏమే నేను ఎస్కేప్ అయితే పెద్ద విషయమే కాదు. నేను ఏమే ఎస్కేప్ అయితే నేను ఎస్కేప్ అయితే దారి నీకు తెలుదా, నాతో పాటు నువ్వు వస్తావు. టైం పాస్ కాక సోది పెట్టుకుంటా కూర్చొని పని పాట లేకుండా. డోంట్ కేర్ కాలర్ ఒక్కసారి లేపినాక అయిపోయా, నువ్వు కావాల్సింది కొట్టినావు, ఇట్లా పల్టీ కొట్టించి మెడకి ఇరిగిపోయేటట్లు కొడతా. అది డిస్టర్బ్ అయింది. అల్లం టీ రాదు పెట్టేసి పుచ్చులు పెట్టి చేసుకో, పెట్టుకుంటా పెట్టుకో. అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది డిప్పతలో. సిగ్గులేదని వాడు మాట్లాడుతుంటే, ఇంట్లో ఆంటీలు ముసలాళ్ళు కూడా లోపలికి పోతున్నారు. ఇంట్లో ఆంటీలు ముసలాళ్ళు కూడా లోపలికి పోతున్నారు. ఆటగాడు తన్ని ఒక చెప్పి